చల్లపల్లి పోలీస్ స్టేషన్ నందు మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను తరలిస్తూ ఉండగా చోటు చేసుకున్న ప్రమాదం. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగరాజు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, హెడ్ కానిస్టేబుల్ తేజ, ఎస్ఐ దుర్గా వీరాంజనేయులకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని 108 అంబులెన్స్ లో చల్లపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ మరియు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. వాళ్ళు పెడతాం పోదాం. ఓకే ఆ పక్కకు పెట్టలేదు కొంతమంది చల్లపల్లి పోలీస్ స్టేషన్లో అనుకోని విధంగా దీపావళి టపాసుని కోర్టు కాదు చెప్పే నిమిత్తం వాటిని బయటకు తీసుకొస్తున్న సమయంలో భారీ ఎత్తున పేరుడు సంభవించింది. ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ గాయపడటం కాకుండా పేరు దాటి చాలా పోలీస్ స్టేషన్ కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి. చివరి రూములో కూడా పేర్లు కూడా పడిన పరిస్థితి. అంటే ఇంత తీవ్రమైన పేరు ఇది అనుకోని పోలీస్ స్టేషన్లో మాకు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అవ్వడం జరిగింది. 10వ నెలలో మేము కండక్ట్ చేసిన స్పెషల్ డ్రైవ్ ఏదైతే అనాథరైజ్డ్గా బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారో, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్డ్గా బాణాసంచా నిల్వ చేసి ఉంచారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా స్టోర్ చేసిన బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసిందంతా కూడా స్టేషన్లో పెట్టకుండా బయట స్టోరేజ్ ఉంచారు సేఫ్గా. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్